అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు టెర్రీ ఫ్యాక్స్. ఆయన కెనడా దేశస్థుడు. తను బాస్కెట్బాల్ ప్లేయర్. తన 20వ సంవత్సరంలో తను బోన్ క్యాన్సర్కి గురయ్యాడు. దాని వలన అతని రైట్ లెగ్ అనేది పూర్తిగా తీసేశారు. ప్రతి ఒక్కళ్ళు తన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందుగా భయపడిపోతారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది అయితే చిన్న కష్టానికే చాలా భయంతో ఉంటారు. కానీ ఈయన తనకొచ్చిన శారీరక బలహీనతను తన మానసిక దృఢత్వంతో ఒక గొప్ప సంకల్పంతో జయించగలిగాడు. తను ఏమనుకున్నాడంటే తను ప్రతిరోజు మ్యారథాన్ చేయటం ద్వారా ప్రతి కెనడియన్ దగ్గర నుంచి $1 అనేది కలెక్ట్ చేసి ఆ డబ్బుతో క్యాన్సర్ పేషెంట్లకు పరిశోధన చేయడానికి ఉపయోగించాలని అనుకున్నాడు. అదేవిధంగా ఆయన ప్రతిరోజు స్టార్ట్ చేసి 42 కిలోమీటర్ల వరకు తన రైట్ లెగ్ లేకపోయినా కృత్రిమ లెగ్ తోటే తను పరిగెడుతూ ప్రతిరోజు ఒక్కరోజు కూడా విరామం ఇవ్వకుండా వర్షం వచ్చినా చలిలో అయినా సరే తన సంకల్పాన్ని పూర్తి చేయగలిగాడు. ఆయన ప్రతిరోజు 42 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఇప్పటికీ కూడా కెనడాలో ఇలా టెర్రీ ఫ్యాక్స్ మ్యారథాన్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు నిధులను కలెక్ట్ చేసి ఈ క్యాన్సర్ పేషెంట్ల కోసం పరిశోధనల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం ఇలాంటి వ్యక్తుల నుంచి చాలా ఇన్స్పిరేషన్ అనేది తీసుకోవచ్చు. మనం ఈ వ్యక్తి నుంచి ఒక్కొక్కళ్ళు ఆయనలో ఉన్న సంకల్పాన్ని చూడొచ్చు. ఆయన పర్పస్, ఆయన బాధపడుతున్నా కూడా ఇతర వ్యక్తులకి సహాయం చేయాలి, తన జీవితాన్ని ఒక స్ఫూర్తిగా ముందుకు నడిపించాలి అని చూశారు. వీళ్ళ గురించి మనం తెలుసుకోవడం ద్వారా మనం కూడా మన పర్పస్ వైపుకి ఎలా వెళ్ళొచ్చు అనేది అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.